టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో ఒక్క ఓటమి భారత సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. టీమిండియా తదుపరి మ్యాచ్లో భారీ గెలుపుతో పాటు ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ భారత్ జింబాబ్వే మ్యాచ్ జరిగింది. సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మరో మ్యాచ్ ఫలితం కోసం టీమిండియా ఎదురు చూస్తుంది. వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవాలని భారత్ కోరుకుంటుంది. టీ20 ప్రపంచ కప్ గ్రూప్ 1లోనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కూడా చివర్లో భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి. తర్వాత జింబాబ్వే మ్యాచ్లో భారీ నెట్ రన్ రేట్తో గెలవాల్సి ఉంటుంది. అలానే వెస్టిండీస్ మ్యాచ్తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్కు రన్ రేటు లెక్కలు అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ గెలిస్తే సరిపోతుంది. కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం మనం మిగతా 2 గెలిచినా సెమీస్ బెర్త్ గ్యారంటీ లేదు. 3 జట్లు 2 విజయాలతో సమానమైతే నెట్ రన్ రేట్తో దక్షిణాఫ్రికా విండీస్తో వెనక్కి నెట్టేయడం భారత్కు అంత సులువు కాదని క్రీడా నిపుణులు అంటున్నారు. మొత్తంగా జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. అందుకే టీమిండియాతో పాటు అభిమానులు కూడా ప్రోటీస్ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం భారత్ సెమీస్కు చేరాలంటే ఉన్న అవకాశాలను పరిశీలిస్తే ఇవాళ సౌత్ ఆఫ్రికా గాని గెలిస్తే మనం తదుపరి 2 మ్యాచ్లు అంటే జింబాబ్వే, వెస్టిండీస్తో జరిగే 2 మ్యాచ్లు గెలవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేపై మ్యాచ్ ఫలితం సంబంధం లేకుండా భారత్, సౌత్ ఆఫ్రికా సెమీస్కు చేరతాయి. ఇవాళ సౌత్ ఆఫ్రికా గాని ఓడిపోతే మనం జింబాబ్వే, వెస్టిండీస్లపై భారీ ఆధిక్యంతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా గనుక మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోతే టీమిండియా జింబాబ్వేపై గెలిచి వెస్టిండీస్పై గెలిచిన డ్రా చేసుకున్న మ్యాచ్ రద్దయినా కూడా భారత్, వెస్టిండీస్ సెమీస్ చేరతాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న మరింత సమాచారం ఏంటి? పావని, 2020 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ 1లో నేడు 2 కీలక మ్యాచ్లు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. సూపర్ 8 మ్యాచ్లకు సంబంధించి ఇవాళ భారత్ జింబాబ్వే మ్యాచ్ అది జరగబోతుంది. అంటే ఇప్పటి వరకు గ్రూప్ లెవెల్లో అన్ని మ్యాచ్లు ఆడి మొదటి స్థానంలో ఉన్న భారత్ సూపర్ 8కి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోవడంతో కొంత సెమీస్ కు సంబంధించి క్లిష్టమైన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ భారత్ ఆడబోయే మ్యాచ్ చాలా కీలకంగా కాబోతుంది. భారత్ జింబాబ్వే మ్యాచ్ అనేది ఇవాళ భారీ స్కోర్ తేడాతో కూడా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు గెలిచినప్పటికీ 2 పాయింట్లు అయితే వస్తాయి. కానీ సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ రన్ రేట్ తో చాలా ముందుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సంబంధించిన సూపర్ 8 లో మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రన్ రేట్ మీద ఆధారపడే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ 2 మ్యాచ్లు, మరొక మ్యాచ్ మీద కూడా భారత్ కు సంబంధించిన గెలుపు సంబంధించి అంటే నెక్స్ట్ సెమీస్కి వెళ్ళడానికి సంబంధించిన అవకాశాలు ఇప్పుడు ఇంకో మ్యాచ్ మీద కూడా ఉన్నట్టు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ కూడా ఇవాళ జరగబోతుంది. ఇవాళ జరిగే 2 కీలక మ్యాచ్లు అయితే చాలా కీలకంగా కానున్నాయని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ తో పాటు భారత్ అంటే ఇప్పుడున్న రన్ రేట్ ప్రకారం దక్షిణాఫ్రికా ఇవాళ భారీ స్థాయిలో గెలిస్తేనే అటు వెస్టిండీస్ రన్ రేట్ తగ్గుతుంది. అలాగే భారత్ కి సంబంధించి జింబాబ్వేతో భారీ స్థాయిలో అంటే భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ కు సంబంధించిన సెమీస్ కు సంబంధించి ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ 3 జట్లు కూడా 2 విజయాలతో
ఉన్నట్లయితే పూర్తిగా పాయింట్లు ఆధారంగా ఉంటుంది. కానీ రన్ రేట్ ప్రకారం చూసుకోవాలంటే భారీ స్థాయిలో ఉంది. ఇప్పటికే భారత్కు సంబంధించిన మైనస్ లో భారత్ రన్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళ మొత్తం కీలకంగా అయితే మ్యాచ్ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకి సంబంధించి అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా కోరుకున్నారు. ఇవాళ జింబాబ్వే మ్యాచ్ కి సంబంధించి కూడా ఈవినింగ్ 7 కి ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి కూడా అటు ఇప్పటికే భారత్ గతంలో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ మొత్తాన్ని సరిదిద్దుకొని ఇవాళ మ్యాచ్ లోకి దిగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా పిచ్ ఇవాళ జరగబోయే పిచ్ కి సంబంధించి కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న ఈ పిచ్ కి సంబంధించి కూడా ఇది మొదటిసారిగా కూడా ఈ పిచ్ మీద ఆడుతున్న ఇప్పటివరకు దేశవాళీ ఆడిన పిచ్లు అయితే ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ జరగబోయే చెన్నైలో జరగబోయే మ్యాచ్ కి సంబంధించి స్టేడియానికి సంబంధం కూడా చెన్నై చేపాక్ స్టేడియంలో కూడా ముఖ్యంగా పిచ్ విషయంలో ఐసీసీ కూడా చాలా కీలక జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. తాజాగా రూపొందించిన దేశవాళీ మ్యాచ్. థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.